హైదరాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, సమావేశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న హైదరాబాద్ జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హైదరాబాద్ ప్రజాభవన్లో కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో 5 సభ్యుల బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ భారీ రుణభారం సవాల్గా మారిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ భారీ రుణాలను పునర్వ్యవస్థీకరణ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర రుణభారం 6.85 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటా 41% నుంచి 50% పెంచాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయాలన్న వినతి పట్ల ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సెప్టెంబర్ 17 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్స్ లో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అధికారికంగా నిర్వహించాయి. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత సమైక్యలో విలీనమైన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన తరువాత ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ అంటే త్యాగాల ఫలితమని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు అసలైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17 వచ్చిందనే విషయం నేటి తరానికి తెలియకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలిచ్చింది. చర్యలు తీసుకోని పక్షంలో తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అనర్హత వేటు వేసేలా శాసనసభ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్ 15వ తేదీన గాంధీభవన్లో ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. చెరువులు, నాళాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలు నూతనంగా ఏర్పాటైన హైడ్రా సంస్థ గత 2 నెలలుగా కూల్చేస్తోంది. ఇప్పటి వరకు 111.72 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 262 అక్రమ నిర్మాణాలు కూల్చేసినట్టుగా తెలిపింది. మొత్తం 23 ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 11న సమర్పించిన నివేదికలో హైడ్రా పేర్కొంది. హైడ్రా కూల్చివేతల్లో కొన్ని పేదలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల్లో 11,000 మంది పేదలకు ఇళ్లు ఉన్నాయని, వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ వచ్చే నెలలో ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నగర వ్యాప్తంగా దాదాపు 140,000 గణేష్ విగ్రహాలు నెలకొల్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ఖైరతాబాద్ వినాయకుడిని మొదటి రోజు దర్శించుకున్నారు. కాగా విగ్రహాల మండపాలకు అవసరమయ్యే విద్యుత్ ప్రభుత్వం ఉచితంగా అందించింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగాయి. నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ పరిధిలో 25,000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య ఎన్టీఆర్ మార్గులో 4వ నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం చేశారు. అటు బాలాపూర్ నుంచి భక్తుల కోలాహలం మధ్య ఊరేగుతూ వచ్చిన గణనాథుడిని ఎన్టీఆర్ మార్గులో క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. గడిచిన రోజుల్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియం కలెక్టర్ సందర్శించి అక్కడ భవనాలు, రోడ్లు, నాలాను, స్టేడియం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కార్పొరేట్ కి ధీటుగా ఉండేటట్టు చేపట్టినట్టుగా తెలిపారు. ఈ ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మిస్తామన్నారు.